మన పద్మాలు కార్యక్రమంలో ఈరోజు మన ఒక విశిష్ట అతిథిని కలుసుకోబోతున్నాం. సో టెక్నాలజీ పరంగా తీసుకుంటే ఒక దశాబ్దం ముందుగా ఆలోచించగలిగినటువంటి ఒక మేధావి, ఐఐటి ముంబై ఆలమ్ని అయినటువంటి పర్సన్ 2017 నుంచి 22 వరకు ప్రసార భారతికి సో యంగెస్ట్ సీఈఓగా, నాన్ బ్యూరోక్రాటిక్ యంగెస్ట్ సీఈఓగా సేవలు అందించి ఎన్నో విలక్షణమైన విశ్లేషాత్మకమైనటువంటి మార్పులను తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. మన తెలుగువారు, మన శశిశేఖర్ వెంపటి గారికి ఈ 2026 సంవత్సరానికి సంబంధించి పద్మ అవార్డు రావడం తెలుగువారందరిగా మనకు కూడా గర్వకారణమే. వారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. సో వారిని అడిగి ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరుణంలో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉండబోతోంది, ప్రభుత్వ పరంగా వాళ్ళు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి అనేటువంటి వాటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే శశిశేఖర్ గారు. సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మీకు ఒక తెలుగువారిగా పద్మ అవార్డు రావడం ఈ సంవత్సరం మా అందరికీ కూడా గర్వకారణమైనటువంటిది. సో ముందుగా ఈ పద్మ అవార్డు నేపథ్యంలో సో మీ స్పందన ఏంటి సార్? సో హౌ యూ ఫీల్ అబౌట్ పద్మ? అంటే నాకు ఆ రోజున అనౌన్స్మెంట్ సాయంత్రం జరిగింది, పొద్దునే ఫోన్ కాల్ వచ్చింది. అప్పుడు బాగా సర్ప్రైజ్ అయ్యాను. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా నా పేరు కూడా లిస్ట్లో ఉంటుందని, అది కూడా ఇంత యంగ్ ఏజ్లో. సో ఒక రకంగా ఇట్ వాజ్ సర్ప్రైజ్. ఇంకో రకంగా నాకు ఒక రెస్పాన్సిబిలిటీ లాగా అనిపించింది. లాస్ట్ మన 10-15 ఏళ్లలో దేశంలో చాలా మార్పులు జరిగాయి. ఆ మార్పుల్లో టెక్నాలజీ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. అయితే మా జనరేషన్ 1990s పాస్ అయిన వాళ్ళు, దానికి ముందు కూడా పాస్ అయిన వాళ్ళు, ఐఐటీస్ నుంచి చాలామంది దేశం వదిలేసి మిగతా దేశాల్లో పనిచేస్తున్నారు. నేను కూడా అంటే ఇన్ఫోసిస్లో పనిచేశాను, కానీ చాలా ఏళ్ళు బయట ఉన్నా. సో ఒక రకంగా దేశంలో ట్రాన్స్ఫర్మేషన్ రావాలంటే ఈ టెక్నాలజీ జనరేషన్, మా జనరేషన్ వీళ్ళంతా వెనక్కి వచ్చి ఇక్కడ పనిచేయాలి. సో ఒక రకంగా ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా, వాళ్ళకి ఇన్స్పిరేషన్ లాగా, మోటివేషన్ లాగా ఉంటుందని నాకు అనిపించింది. యువర్ పార్ట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ సార్. సార్, అంటే ఇక్కడ 2 అంశాలు మనం తీసుకుందాం సార్. ఒకటి మనకున్నటువంటి అవకాశాలు, రెండోది ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్కి నిజంగా మనం కాంపిటీట్ అవ్వగలుగుతున్నామా. సాఫ్ట్వేర్ వైపుగా తీసుకుంటే దాదాపుగా ఒక 3 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం, Y2K తర్వాత అంతకుముందు కూడా మన వాళ్ళు గ్లోబల్గా అనేక రకాలైనటువంటి విజయాలు సాధించారు. అత్యున్నతమైన పోస్టులకు కూడా వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ హార్డ్వేర్ పరంగా తీసుకుంటే మాత్రం ఎందుకో మనం కొంత వెనకబడి ఉన్నామేమో అనిపిస్తుంది. అంటే కంపారిటివ్లీ మనకు పొరుగునున్నటువంటి చైనా కావచ్చు, మిగతా కంట్రీస్తో పోల్చుకుంటే. సో మీ ఫీలింగ్ ఏంటి సార్? చూడండి, మన దేశంలో చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి. ఒక సెగ్మెంట్ ఏమో టెక్నాలజీ అడాప్షన్లో అందరికన్నా గ్లోబలీ కంపేరబుల్ అనమాట. అండ్ దెన్ మిగతా ప్రజల్లో చాలా మటుకు కొన్ని టెక్నాలజీస్ స్ప్రెడ్ అయ్యాయి. మన హిస్టరీ చూస్తే లాస్ట్ 2-3 డెకేడ్స్లో మిగతా దేశాలతో కంపారిజన్ చేస్తే మన టెక్నాలజీ అడాప్షన్ ఇస్ వెరీ లీప్ ఫ్రాక్స్లో జరుగుతుంటుంది. మిగతా చోట్ల లీనియర్గా అవుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ దానికి మన టెలిఫోన్, స్ప్రెడ్ ఆఫ్ టెలిఫోన్స్. మిగతా దేశాల్లో చూస్తే ముందు ల్యాండ్ లైన్స్ అందరికీ వచ్చాయి, దాని తర్వాత బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ వచ్చింది, తర్వాత ఫైబర్ వచ్చింది, తర్వాత మొబైల్స్ వచ్చేయాలి. మన దేశంలో మనం డైరెక్ట్గా మొబైల్కి జంప్ చేసి, మొబైల్లో కూడా మనం డైరెక్ట్గా 4Gకి జంప్ చేస్తాం. సో ఈ లీప్ ఫ్రాగ్స్ వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకు లెగసీ టెక్నాలజీస్ చాలా తక్కువ. వీఆర్ ఏబుల్ టు అడాప్ట్ లేటెస్ట్ టెక్నాలజీస్. ప్లస్ దిస్ ఆల్సో ఎన్ష్యూర్స్ మనం ఈ మాస్ స్కేల్, పాపులేషన్ స్కేల్లో అందరికీ టెక్నాలజీ అందేలాగా వీఆర్ ఏబుల్ టు డూ దట్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు యూపీఐ ఇప్పుడు ఎంత పాపులర్ అయిపోయిందంటే అసలు ఇంకంటే ఈ మధ్య డబ్బులు పెట్టుకోవడం కూడా మర్చిపోతున్నాయి. కరెక్ట్. మనం ఎక్కడికి వెళ్ళినా, కూరలు కొనాలన్నా, ఏ షాప్కి వెళ్ళాలన్నా, రోడ్ సైడ్ మనం ఛాయ్ తాగాలన్నా, pretty much ఎనీ ట్రాన్సాక్షన్ మనం వీఆర్ ఏబుల్ టు డూ ఇట్ యూజింగ్. కానీ ఒకప్పుడు అనుకునేవాళ్ళం సార్, అంటే కంట్రీ లైక్ ఇండియా, మన దగ్గర కనెక్టివిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంత లిటరసీ ప్రాబ్లం ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఈ యూపీఐ అడాప్ట్ చేసుకోగలుగుతుందా
సో దాని మన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనేటటువంటి క్వశ్చన్ మార్క్స్ కూడా అనేకం వచ్చాయి. బట్ మీరు అన్నట్టుగా ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సో అయితే ఇది ఆటోమేటిక్గా అవ్వలేదు. ఇందులో 2-3 ఫ్యాక్టర్స్ వచ్చాయి. ఫస్ట్ ట్రిగర్ దీనికి మన డిమానిటైజేషన్ అయినప్పుడు, అప్పుడు ఇట్ ఫోర్స్ లాట్ ఆఫ్ పీపుల్ టు స్టార్ట్ యూజింగ్ క్యాష్లెస్ డిజిటల్ పేమెంట్స్. సెకండ్ బిగ్ ట్రిగర్ దీనికి కోవిడ్-19 అప్పుడు. కోవిడ్-19లో చాలా ఏరియాస్లో అదొక ఇన్ఫ్లెక్షన్ పాయింట్ లాగా అయిపోయింది టెక్నాలజీ అడాప్షన్కి. అండ్ యూపీఐ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ వేర్ మాస్ అడాప్షన్ ఆఫ్ యూపీఐ వాజ్ జస్ట్ ఇట్ టుక్ ఆఫ్ అనమాట. అయితే ఇందులో కొన్ని మన లోకల్ కంపెనీస్ హ్యావ్ డన్ వెరీ వెల్. మనం చూస్తే ఈ లీప్ ఫ్రాగ్ సాఫ్ట్వేర్లు కూడా జరిగింది. మిగతా దేశాల్లో ముందు చిన్న కిరాణా స్టోర్స్ ఉండేవి, తర్వాత ఈ పెద్ద డిపార్ట్మెంట్ స్టోర్స్, సూపర్ మార్కెట్స్ వచ్చాయి, తర్వాత ఆన్లైన్ కామర్స్ వచ్చింది. మనం డైరెక్ట్గా క్విక్ కామర్స్కి జంప్ చేస్తాం. ఇప్పుడు ఈ క్విక్ కామర్స్ కంపెనీస్ వీళ్ళంతా అట్ ది కోర్ ఆఫ్ ఇట్ వాళ్ళు దే ఆర్ యాక్చువల్లీ లార్జ్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్స్. సో ప్లాట్ఫామ్స్ బిల్డ్ చేసే కేపబిలిటీ ఉంది. అయితే ఒకటి మనం మన దేశంలో ఇంకా అవ్వాలి. ఇటువంటి ప్లాట్ఫామ్స్ మిగతా దేశాల్లో లైక్ అమెజాన్ ఇస్ అ గుడ్ ఎగ్జాంపుల్. అందులోంచి బాగా టెక్నాలజీ బయటకు వచ్చింది. వాళ్ళ కోసం ప్లాట్ఫామ్ బిల్డ్ చేస్తున్నారు. అయితే ఇన్ ద ప్రాసెస్ వాళ్ళు క్లౌడ్ కంప్యూటింగ్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, ఇటువంటి చాలా చాలా రిలేటెడ్ టెక్నాలజీస్ వాళ్ళు మిగతా ఇండస్ట్రీకి కూడా ఇచ్చారు. అటువంటి ప్రయత్నాలు మన ప్లాట్ఫామ్ కంపెనీస్ కూడా చేయాలి. సార్, అంటే మన కంట్రీ లైక్ ఇండియా ఇక్కడ ఏదైనా ఒకటి కొత్త సర్వీసెస్ని కానీ ఒక కాన్సెప్ట్ని కానీ ఇంట్రడ్యూస్ చేయాలంటే, బికాస్ వీఆర్ ది మన బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్, లెజిస్లేచర్ ఆర్ రాజకీయ నాయకుల మైండ్ సెట్, ప్రజలలో ఉన్నటువంటి వాళ్ళ భావజాలమా, ఏది మారాలి? ఇందులో 3-4 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి కల్చర్ ఆఫ్ ఇన్నోవేషన్ ఉండాలి. కల్చర్ ఆఫ్ ఇన్నోవేషన్ రావాలంటే ముందు మనం ఎక్స్పెరిమెంటేషన్స్లో 10 ఎక్స్పెరిమెంట్లు చేస్తే ఒకటి సక్సెస్ఫుల్ అవుతుంది, లేకపోతే 100 చేస్తే ఒకటో రెండో సక్సెస్ఫుల్ అవుతాయి. సో ఫెయిల్యూర్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. మన దేశంలో ఒక రిస్క్ అవర్స్ కల్చర్ ఉంది. అరే ఫెయిల్ అయ్యావా అని అడుగుతారు, అంతేగాని ఆ ఫెయిల్ అయ్యి ఏం నేర్చుకున్నాడు, నెక్స్ట్ ఏం అటెంప్ట్ చేస్తాడు, ఆ మైండ్ సెట్ మనకి లేదు. అది కల్చరల్ షిఫ్ట్ వెరీ ఎసెన్షియల్. ఫస్ట్ థింగ్ ఇన్నోవేషన్ కల్చర్. రెండోది ది ఎన్వైరన్మెంట్ షుడ్ బి సపోర్ట్. దానికి ఇఫ్ యూ లుక్ అట్ ఈ సిలికాన్ వ్యాలీలో ఏం జరిగిందో లాస్ట్ 40-50 years, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ అక్కడ ఏంటంటే వాళ్ళు రిస్క్ టాలరెంట్ క్యాపిటల్. రిస్క్ టాలరెంట్ క్యాపిటల్ అంటే ఇప్పుడు మీరు ఈరోజు డబ్బులు పెడితే మేబీ యూ విల్ గెట్ ఇట్ రిటర్న్ ఇన్ 10 years, 20 years, మేబీ యూ మే నాట్, బట్ యు ఆర్ టేకింగ్ అ బెట్. ఇప్పుడు అటువంటి ఇన్వెస్టర్స్ అక్కడ వాళ్ళు ఈ ఇనీషియల్ సెమీకండక్టర్ కంపెనీస్లో, మైక్రోసాఫ్ట్, యాపిల్, ఇటువంటి కంపెనీస్లో వాళ్ళు దే వర్ ఏబుల్ టు మేక్ దోస్ బెట్స్. ఆ రిస్క్ టాలరెంట్ ఇన్వెస్ట్మెంట్ వల్ల వాళ్ళు దే వర్ ఏబుల్ టు ఎక్స్పెరిమెంట్ మోర్, ఇన్నోవేట్ మోర్. వాటి వల్ల ఈ ఇన్నోవేషన్ ప్రోడక్ట్ వేరియస్ ప్రోడక్ట్స్ అవి కమ్, ఐఫోన్ దగ్గర నుంచి ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అవి ఎమర్జ్డ్. ఇప్పుడు మన దేశంలో ఆ రిస్క్ టాలరెంట్ ఇన్వెస్ట్మెంట్ కల్చర్ ఇంకోటి, అది ఎన్వైరన్మెంట్ బేసిక్లీ అది క్రియేట్ చేయాలి. దానికోసం ఇప్పుడు లాస్ట్ 1 yearలో గవర్నమెంట్ చాలా పనిచేసింది. ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్లో ఆ సపోర్ట్ రావట్లేదు. సో దెన్ గవర్నమెంట్ సెడ్ వీల్ టేక్ ది ఫస్ట్ స్టెప్. సో లాస్ట్ ఇయర్ నవంబర్లో ఢిల్లీలో దే వాజ్ ఎమర్జింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కాన్ఫరెన్స్. అందులో ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు హీ లాంచ్డ్ ది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ ఫండ్ ఫర్ ది ఫస్ట్ టైం. గవర్నమెంట్, ఎందుకంటే మన గవర్నమెంట్ రూల్స్ ఎలా ఉంటాయంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. అందులో యూ క్యాంట్ ఎక్స్పెరిమెంట్, యూ క్యాంట్ టేక్ రిస్క్స్. ఫెయిల్యూర్స్ అయితే మళ్ళీ సిఏజీ రిపోర్ట్లో వస్తుంది, ఆడిట్ అవుతుంది, ఆ భయాలు ఉంటాయి అందరికీ. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇన్నోవేషన్ అగర్ మనం ఇన్నోవేషన్ ప్రమోట్ చేయాలంటే దానికి స్పెషల్ రూల్స్ కావాలి. సో స్పెషల్ ఫైనాన్షియల్ రూల్స్ వాళ్ళు రాశారు దాన్ని. సో దట్ ఈస్ ది ఫస్ట్ న్యూ థింగ్. సెకండ్ వాళ్ళు ఏమన్నారంటే గవర్నమెంట్ డైరెక్ట్గా డబ్బులు ఇవ్వదు ఏ స్టార్టప్కి. ఇన్స్టెడ్ గవర్నమెంట్ విల్ గివ్ 50% సపోర్ట్ టు వెంచర్ క్యాపిటల్ ఫర్మ్స్. మిగతా 50% వాళ్ళు తీసుకుని రావాలి. అండ్ ఏ స్టార్టప్కి డబ్బులు ఇవ్వాలో వాళ్ళు వెంచర్ క్యాపిటల్ వాళ్ళే దాన్ని డిసైడ్ చేస్తారు. సో దీనివల్ల గవర్నమెంట్ ఇస్ క్రియేటింగ్ ది ఎన్వైరన్మెంట్, బట్ గవర్నమెంట్ ఈస్ నాట్ కంట్రోలింగ్ ది ఎన్వైరన్మెంట్. సో దీస్ ఆర్ 2 very big steps that were taken for the research and development innovation fund.
ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగాలంటే ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ హ్యాస్ టు నౌ స్టెప్ అప్. గవర్నమెంట్ హెస్ డన్ ఇట్స్ బెట్. మన దేశంలో ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ R&D ఈజ్ వెరీ లో. కరెక్ట్. అది మారాలి. అండ్ ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇప్పుడు AI వల్ల ఇంపాక్ట్ ఈ ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ వీళ్ళందరికీ అవుతుంది. కానీ వాళ్ళు హిస్టారికలీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఇన్ R&D వాజ్ వెరీ లో. ఇప్పుడు నౌ దే ఆర్ రియలైజింగ్ దట్ 15-20 years back had they made those investments, maybe they would have been in a better situation. మీరు ఈ జర్నీ నేపథ్యం, ఎందుకంటే రైట్ ఫ్రమ్ ఐఐటి అలుమ్నీగా మీరు బయటకు వచ్చినప్పటికీ అప్పుడున్నటువంటి ఎన్విరాన్మెంట్, సో మీ ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ స్టార్టింగ్ డేస్లో ఉన్నటువంటి వాటికి వెళ్తే, సో మీ చైల్డ్హుడ్ టు యువర్ కాలేజ్ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేస్తారా? అంటే నేను చదువుకుంది ఇక్కడ హైదరాబాద్లో BHL హైయర్ సెకండరీ స్కూల్. BHL హైయర్ సెకండరీ స్కూల్ అప్పట్లో చాలా పాపులర్గా ఉండేది. ఇప్పుడు స్కూల్ లేదు. బట్ ఈ స్కూల్ నుంచి చాలామంది ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ వచ్చారు. ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ చౌదరి ఈజ్ అన్ అలూమ్నస్ ఆఫ్ దట్ స్కూల్. ఉత్తమ్ రెడ్డి గారు ఈజ్ అన్ అలూమ్నస్ ఆఫ్ దట్ స్కూల్. సో ఆ స్కూల్లో దెర్ వాజ్ అన్ ఎన్వైర్న్మెంట్ టు ఎంకరేజ్ థింకింగ్, టు ఎంకరేజ్ critical thinking, lot of leadership qualities. So that environment was there. So that was the starting point. IITకి వెళ్ళిన తర్వాత IIT సిస్టమ్ ఏంటంటే ఇట్ ప్రిపేర్స్ యూ ఫర్ ఎనీ ఛాలెంజ్. అంటే నా బ్రాంచ్ వాజ్ కెమికల్ ఇంజనీరింగ్, బట్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ దోస్ 4 years యూ లెర్న్ మెనీ థింగ్స్ బియాండ్ కెమికల్ ఇంజనీరింగ్. యూ లెర్న్ సాఫ్ట్వేర్, యూ లెర్న్ వేరియస్. అండ్ రిగర్ ఎలా ఉంటుందంటే, ఛాలెంజింగ్గా ఉంటుందంటే మీకు అన్సర్టనిటీస్ యు ఆర్ ఏబుల్ టు హ్యాండిల్ దెమ్ మచ్ బెటర్. ఏదైనా రాని మనం చూసుకుందాం, భయపడాల్సిన అవసరం లేదు. సో ఆ కాన్ఫిడెన్స్ IIT బిల్డ్ చేస్తుంది IIT సిస్టంలో. సో దాట్ వాజ్ అ ఫౌండేషన్. అయితే నేను 95లో పాస్ అవుట్ అయ్యా IIT బాంబే నుంచి. అప్పట్లో ఫస్ట్ జాబ్ వాజ్ ఇన్ ఇంజనీర్స్ ఇండియా, ఢిల్లీ. 95లో ఇండియాలో పబ్లిక్ ఇంటర్నెట్ లేదు. 96లో వచ్చింది అప్పుడు BSNL లాంచ్ అయింది. VSNL సో 95లో అప్పట్లో ఇంటర్నెట్ యూస్ చేయాలంటే దేర్ వాజ్ సంథింగ్ కాల్డ్ ERNet, ఎడ్యుకేషనల్ రీసెర్చ్ నెట్వర్క్. ఇవి కొన్ని R&D ల్యాబ్స్లో, కొన్ని IITs, IISc వీటిలోనే యాక్సెసిబుల్, మిగతా చోట్ల లిమిటెడ్ యాక్సెస్. అయితే నేను EIL జాయిన్ అయినప్పుడు వాళ్ళు నన్ను R&D సెంటర్లో వేశారు. అక్కడ ఎన్వైరన్మెంటల్ టీమ్ ఒకటి ఉండింది. అండ్ వాళ్ళకి యాక్సెస్ ఉండింది. అయితే వాళ్ళకి అక్కడ ఎవరికి తెలియదు ఇది ఎలా యూస్ చేయాలి, ఏం చేయాలి. సో అప్పట్లో జనరల్ మేనేజర్కి తెలిసింది నాకు ఇంటర్నెట్ కొంచెం ఐడియా ఉంది, IIT నుంచి వచ్చాను కాబట్టి. సో ఆయన అన్నాడు యు గో ఫిగర్ దిస్ అవుట్. ఎందుకంటే అప్పట్లో తాజ్ మహల్ దగ్గర పొల్యూషన్ బాగా ఉండేది. సో సుప్రీం కోర్ట్ వాంటెడ్ ది ఎయిర్ క్వాలిటీ టు బి మానిటర్డ్ అరౌండ్ ది తాజ్ ట్రెపీజియం అనేవాళ్ళు. దానికి వీళ్ళకి ఒక సాఫ్ట్వేర్ కావాలి. ఆ సాఫ్ట్వేర్ ఎక్కడ ఉందంటే ఇంటర్నెట్లోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 1995లో అదో 2 MB ఫైల్. అప్పట్లో మ్యాక్సిమం స్పీడ్ మీకు ఫోన్లో వుడ్ బి సమ్ 14 kbps. సో ఇట్ టుక్ ఆల్మోస్ట్ 1 week టు డౌన్లోడ్ దట్ 2 MB ఫైల్. సో అలా ఐ డ్రిఫ్టెడ్ ఫ్రమ్ కెమికల్ ఇంజనీరింగ్ టు సాఫ్ట్వేర్. సో ఇంకా అనిపించింది ఇంకా కెమికల్ ఇంజనీరింగ్ బదులు ఐ షుడ్ ఫుల్లీ గెట్ ఇన్ టు సాఫ్ట్వేర్. అప్పట్లో ఐ జాయిన్డ్ ఇన్ఫోసిస్. ఇన్ఫోసిస్లో అగైన్ వెరీ మచ్ లైక్ ది IIT ఎన్వైరన్మెంట్. ఫస్ట్ 2-3 yearsలో లాట్ ఆఫ్ exposure, lot of challenges. Plus appartlo Indian IT was growing at a very fast rate. Almost every year they were doubling. So that creates a lot of opportunities to learn. Appartlo Infosys had created one startup called OnScan, which became OnMobile, and I was part of that team. So at that early career, that exposure to a startup environment helped because it gave me a lot of access to various companies and challenges. So most of my career at Infosys was technology. First it started with wireless, then the radio frequency. So almost like a 15 years journey, sir, Infosys? 16.5 years. 15.5 years. So RFID, wireless sensors, ila chala new kota technologies I was dabbling. And then of course by the end of the decade 2010-11 kala digital technology started becoming important. So that was the next logical. ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అయితే ఆ జోనర్ నుంచి కంప్లీట్గా ఒక బ్యూరోక్రసీ జోనర్లోకి ట్రాన్స్ఫర్మేషన్ అంటే అది ఎట్లా అంటే అందులో కూడా కొంచెం లాజికల్ ఎవల్యూషన్ ఉంది. ఎందుకంటే డిజిటల్ నుంచి 2013లో
joined something called Neeti Digital, which was the first time we were using digital technologies for public outreach. ఒక డిజిటల్ న్యూస్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మళ్ళీ 2014 ఎలక్షన్స్ కోసం ఒక డిజిటల్ వాలంటీరింగ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఇవి రెండు వేర్ వన్ ఆఫ్ అ కైండ్ ఎక్స్పెరిమెంట్స్. ఫర్ ది ఫస్ట్ టైం digital platforms were being used to reach out to youth, to reach out to professionals. ఎందుకంటే మామూలుగా మనం ఇప్పుడు ఎలక్షన్స్ అంటే ఎవరో ర్యాలీ చేస్తారో ఎవరో వర్కర్స్ వెళ్తారో అనుకుంటాం, కానీ ప్రొఫెషనల్స్ రియర్లీ గెట్ అసోసియేట్. కరెక్ట్. ఇప్పుడు ప్రొఫెషనల్స్ని ఎలా మనం ఎలక్టోరల్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేయాలి, దానికి ఉన్న బ్యారియర్స్ని ఎలా తీయాలి, ఆ మైండ్ సెట్ తోటి వాలంటీరింగ్ ప్లాట్ఫామ్ ఇది క్రియేట్ చేసాం అప్పట్లో. And of course the impact was visible during the 2014 elections. So the transition from digital technologies to digital media had already happened. Digital media నుంచి broadcast media was the next step onward. సార్, అంటే మీరు రెండు వైపులు చూశారు. అంటే బేసిక్ టెక్నాలజీ ఇంకప్పుడప్పుడే బడ్డింగ్ స్టేజ్లో ఉన్న దగ్గర నుంచి ఈ రోజు ఉన్నటువంటి దీనిలో, సో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మెంబర్గా కూడా మీరు వర్క్ చేస్తున్నారు. అంటే కాలేజెస్ వైజ్గా తీసుకుంటే ఇప్పుడు యాజ్ అన్ ఐఐటిఎన్ ఒక ఆపర్చునిటీ మీకు అక్కడ వచ్చింది, ఒక ఛాలెంజెస్ని ఎట్లా ఫేస్ చేయాలో మీకు అక్కడ నేర్పిస్తుంది. బట్ ఈ రోజున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే అపార్ట్ ఫ్రమ్ ఐఐటీస్, సో మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? చూడండి, ఇండియాలో చాలా పెద్ద డైవర్సిటీ ఉంది. ఒక తరఫున యూ హ్యావ్ ది ఎలీట్ ఇన్స్టిట్యూషన్స్, ఐఐటీస్, ఎయిమ్స్, వీటిలో ఫ్యాకల్టీ ఆర్ టాప్ నాచ్, వరల్డ్ క్లాస్ in their వాళ్ళ స్పేస్లో వాళ్ళ లీడర్స్. దెన్ అట్ ది అదర్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ యూ హ్యావ్ tier 2, tier 3 టౌన్స్లో వెరీ లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్న కాలేజెస్. ఈ గ్యాప్ ఇంతకుముందు ఈ గ్యాప్ కూడా ఐ మీన్ ఇట్స్ నాట్ న్యూ, ఇట్స్ బిన్ దేర్ ఫర్ ది లాస్ట్ ఫ్యూ డెకేడ్స్. అప్పటికి మన ఈ సాఫ్ట్వేర్ సర్వీసెస్ రెవల్యూషన్లో చాలామంది tier 2, tier 3 కాలేజెస్లో వాళ్ళు బయటకు వచ్చి పెద్ద కంపెనీస్లో జాయిన్ అయ్యి బయటకు కూడా వెళ్ళి చాలా బాగా చేశారు. లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ ఈవెన్ బికమ్ CEOs అండ్ స్టార్ట్అప్ ఫౌండర్స్. సో ఆ గ్యాప్ వాజ్ నాట్ దట్ బ్యాడ్, ఆ బ్యారియర్ వాజ్ నాట్ దట్. అండ్ ఇప్పుడు ఏఐ వల్ల ఈ గ్యాప్ బాగా వైడన్ అయిపోతుంది. ఎందుకంటే ఏఐలో మీకు యాక్సెస్ టు లేటెస్ట్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, యాక్సెస్ టు ద లేటెస్ట్ మోడల్స్ ఇంపార్టెంట్. సో ఇదో పెద్ద రిస్క్. సో హౌ టు బ్రిడ్జ్ దట్ విల్ బి ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్. ఈరోజు స్టూడెంట్స్లో కూడా ఒక పర్సెప్షన్ ఉంది సార్, మేము అయితే సిఎస్సి తీసుకోవాలి, ద కంప్యూటర్స్ రిలేటెడ్గా ఉండాలి, దట్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఎంఎల్, ఇట్లాంటి పదాలు అయితే బాగున్నాయి వాడడానికి. కానీ ఒక 4 years సక్సెస్ఫుల్గా వాళ్ళు సర్టిఫికేట్తో బయటకు వచ్చాక ఈజ్ రియల్లీ ఇండస్ట్రీ ఏదైతే డిమాండ్ చేస్తుందో వాటికి తగ్గ స్కిల్ సెట్స్ అండ్ మైండ్ సెట్తో వస్తున్నారా? ఇది రియల్ ఇష్యూ. ఇది మేము ఈ మధ్య జస్ట్ మన ఏఐ సమిట్ జరిగింది కదా ఫ్యూ మంత్స్ బ్యాక్ ఢిల్లీలో, ఫిబ్రవరిలో. అక్కడ మేము ఒక రిపోర్ట్ రిలీజ్ చేసాం లుకింగ్ అట్ ఈ ఎంట్రీ లెవెల్ జాబ్స్లో ఏఐ ఇంపాక్ట్ ఏంటి, స్టూడెంట్స్లో ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి, వాటికి ఏం ఇంటర్వెన్షన్స్ కావాలి. మీరు చెప్పినట్టు ఒక క్రేజ్ ఒకటి చాలా లాస్ట్ 10 yearsలో బాగా క్రేజ్, అందరూ కంప్యూటర్ సైన్స్ చేయాలి, అందరూ ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్ ఇవే చేయాలని. కానీ ఇప్పుడు ఈ ఏఐ మోడల్స్ ఎంత సొఫిస్టికేటెడ్ అయిపోయాయంటే మనకి సాఫ్ట్వేర్ జనరేషన్, కోడ్ జనరేషన్ హెస్ బికమ్ వెరీ ఈజీ. సో ఇప్పుడు గ్యాప్ ఏంటి, దేనికోసం సాఫ్ట్వేర్ బిల్డ్ చేస్తున్నాం, అది గ్యాప్. ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే మీకు కోర్ ఇంజనీరింగ్ తెలియాలి, వేరియస్ డొమైన్స్ తెలియాలి, బ్రాడ్కాస్టింగ్ తెలియాలి, న్యూస్ తెలియాలి. అవి తెలియపోతే మీకు ఏం రిక్వైర్మెంట్స్, అక్కడ ఇందులో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలా సాల్వ్ చేయాలి, ఆ నాలెడ్జ్ మీకు లేకపోతే యూ కాంట్ బీ ప్రొడక్టివ్, యూ కాంట్ కాంట్రిబ్యూట్. సో స్టూడెంట్స్ని ది కాలేజెస్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ఇస్ వాళ్ళు కాలేజ్లో ఎలా ఏఐని కరిక్యులంలో ఇంటిగ్రేట్ చేయాలి ఇస్ వెరీ ఇంపార్టెంట్. నాట్ జస్ట్ ఫర్ కంప్యూటర్ సైన్స్, ఏఐఎంఎల్ స్టూడెంట్స్, మన బీకామ్ స్టూడెంట్స్కి, బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ స్టూడెంట్స్కి, వాళ్ళని హౌ టు ఎనేబుల్ దెమ్ టు యూజ్ ఏఐ ఇస్ వెరీ ఇంపార్టెంట్. క్లాస్ రూమ్లో హౌ షుడ్ ఏఐ బికమ్ పార్ట్ ఆఫ్ ద టీచింగ్, హౌ షుడ్ ఇట్ బికమ్ పార్ట్ ఆఫ్ ది టెస్టింగ్, టీచర్స్ మైండ్ సెట్ కూడా మారాలి. రెండు. సో టీచర్స్ మైండ్ సెట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మన
లాట్ ఆఫ్ కాలేజెస్లో ఈ పోలీసింగ్ మైండ్ సెట్ ఉంటుంది. నువ్వు ఇది చేయొద్దు, అది చేయొద్దు, అది వాడద్దు. దానివల్ల ఏమవుతుంది, వీళ్ళు మీకు చెప్పకుండా చేస్తారు. సో అది కాకుండా మీరే ప్రొయాక్టివ్గా అది కరిక్యులంలో పెడితే దెన్ దే విల్ ఎంబ్రేస్ ఇట్ ఇన్ ద రైట్ వే. సో బట్ ఇట్స్ నాట్ ఈజీ, ఎందుకంటే ఇప్పుడు యూ హ్యావ్ టు హ్యావ్ యాక్సెస్ టు ద లేటెస్ట్ మోడల్స్, యూ హ్యావ్ టు హ్యావ్ యాక్సెస్ టు ద లేటెస్ట్ జీపీయూస్. అన్ని కాలేజెస్లో కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇక్కడ గవర్నమెంట్ రోల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఆల్సో హ్యాస్ టు ప్లే అ రోల్, ఎస్పెషలీ స్టేట్ గవర్నమెంట్స్, టు లుక్ అట్ ఈ Tier 2, Tier 3 టౌన్స్ అండ్ సిటీస్లో కాలేజెస్కి వాటికి హౌ టు గివ్ దమ్ యాక్సెస్ టు దీస్ టెక్నాలజీస్. ఇంకోటి ఐ థింక్ ఫ్యామిలీస్ రోల్ కూడా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ సార్. వేర్ అంటే మనం లాట్ ఆఫ్ స్టూడెంట్స్ యూజ్ మొబైల్ ఫోన్స్, ట్రూ. బట్ మీరు లెర్నింగ్ కెనాట్ హ్యాపెన్ త్రూ ద మొబైల్ ఫోన్. అందులో డిస్ట్రాక్షన్స్ ఎక్కువ. ప్లస్ యూ కాంట్ గెట్ ది బెస్ట్ ఆఫ్ ఆల్ ది AI మోడల్స్. సో మేబీ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ ల్యాప్టాప్స్ వేర్ వాళ్ళు దే కెన్ యూజ్ దీస్ ల్యాప్టాప్స్ ఫార్ accessing the latest models, doing their experiments and getting very in-depth understanding of AI. So that is another investment that the families have to make. సో మీ కెరీర్లో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది? సో మీ యొక్క అంటే ప్రతి ఒక్కరికి ఒక అంబిషన్ అనేది ఉంటుంది. సో ఫస్ట్లోనే మీరు చెప్పారు మీ కాంటెంపరీ వాళ్ళందరూ కూడా సో యుఎస్కో లేకుంటే అబ్రాడ్ వెళ్ళి అక్కడ ఒక లగ్జరీ లైఫ్ ఒకటి లీడ్ చేయాలి, తప్పైతే కాదు. కానీ పే బ్యాక్ టు ద సొసైటీ ఆర్ ఇక్కడ నుంచి మనం ఏమి ఇవ్వగలుగుతాం నెక్స్ట్ జనరేషన్కి అని ఆలోచించడానికి సో ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ కూడా ఒకటి దోహదం చేస్తుందంటారు కదా. సో ఒక బ్రీఫ్ చేయగలరా? చాలా చక్కగా చెప్పారు. ఇందులో ఫ్యామిలీ ఐ థింక్ రోల్ చాలా ఇంపార్టెంట్. అంటే నేను పెరిగేటప్పుడు కూడా ది సోషల్ ఎన్వైరన్మెంట్ వాజ్ లైక్ దట్. అంటే మన దేశం కోసం ఏదో ఒకటి చేయాలి. దానివల్లే నేను 95లో పాస్అవుట్ అయిన తర్వాత ఐ డెంట్ గో అబ్రాడ్, ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ హియర్. తర్వాత కూడా ఇన్ఫోసిస్లోనే పనిచేశాను, కానీ అక్కడ బయటికి వెళ్ళలేదు. సో ఆ అర్జ్ ఆల్వేస్ దేర్, అండ్ దానికి మెయిన్ రీజన్ ఇస్ ది కైండ్ ఆఫ్ అప్బ్రింగింగ్ యూ హ్యావ్, ద కైండ్ ఆఫ్ ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్. ఇంకోటి మా ఫాదర్ దగ్గర చాలా బుక్స్ ఉండేవి, రకరకాల టాపిక్స్లో బుక్స్ ఉండేవి. బుక్స్ రీడింగ్ ఐ థింక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో ఈవెన్ దో ఫ్యామిలీ మే నాట్ టెల్ యూ ఇచ్చి అచ్చి, బట్ ద బుక్స్ ఆర్ ప్రొవోకింగ్ యూ, దే ఆర్ ఇంక్రీజింగ్ యువర్ క్యూరియాసిటీ. ఫాదర్ గైడెన్స్ ఉండేది సార్ మీరు? డెఫినెట్లీ, బట్ డైవర్సిటీ ఆఫ్ ఎక్స్పోజర్ దానివల్ల క్యూరియాసిటీ పెరిగిపోతుంది. యూఆర్ మోర్ క్యూరియస్, ఇందులో ఏముంటుంది అందులో ఏముంటుంది అని కనుక్కోవడం. సో ఆ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడం. సో దట్ వాజ్ దట్, అండ్ దట్ హెల్ప్. ఆఫ్టర్ దట్ అంటే పేరెంట్స్ సపోర్ట్ అయిపోయిన తర్వాత బెటర్ ఆఫ్ సపోర్ట్. సో ఓకే, దిస్ ఈస్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలా సార్? అంటే ఇక్కడ వాళ్ళు అన్లెస్ ఆ సపోర్ట్ లేకపోతే మీరు ఏం చేయలేరు. సో దట్ ఈస్ లైక్ మ్యాండేటరీ ప్రీ రిక్విజిట్. స్టూడెంట్స్ ఎస్ సార్, మనం వాళ్ళకి కంప్యూటర్లు ఇచ్చాం, వాళ్ళకి AI మోడల్స్కి యాక్సెస్ ఇచ్చాం, క్లాస్ రూమ్లో కూడా నేర్పించాం. బట్ దట్ ఈస్ నాట్ ఎనఫ్. వాళ్ళు ఇండస్ట్రీ రెడీ ఎలా అవ్వాలంటే వాటికి ఏం ఇంటర్వెన్షన్స్ కావాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ గ్యాప్ ఇండస్ట్రీ కూడా హ్యాస్ టు కాంట్రిబ్యూట్. సో నాట్ జస్ట్ గవర్నమెంట్, నాట్ జస్ట్ ది కాలేజ్, నాట్ జస్ట్ ది ఫ్యామిలీ, బట్ ఆల్సో ఇండస్ట్రీ హ్యాస్ ఇండస్ట్రీ. సో internships should be practical, they have to be linked to the industry problems, and students ని వాళ్ళకి రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఇప్పుడు AI వల్ల ప్రతి ఒక్కడు రెజ్యూమే ChatGPTలో క్రియేట్ చేస్తున్నారు. కరెక్ట్. సో ఎవరిది రియల్ ఎక్స్పీరియన్స్, ఎవరిది ఫేక్ ఎక్స్పీరియన్స్ చెప్పడం చాలా కష్టం. సో ఇప్పుడు మీరు ఏం క్రియేట్ చేశారు, ఆ పోర్ట్ఫోలియో ఏంటి, ఎన్నెన్ని యాప్స్ క్రియేట్ చేశారు, ఎటువంటి ప్రాజెక్ట్స్లో పనిచేశారు, ఈ పోర్ట్ఫోలియో చూపించడం చాలా ఇంపార్టెంట్. సో పీపుల్ వుడ్ వాంట్ టు సీ ద రియల్ ఎవిడెన్స్ ఆఫ్ యువర్ వర్క్. సో దాట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. సార్ ఇప్పుడు AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఈజీ టు స్పెల్, కానీ ఏని అర్థం చేసుకోవడానికి దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని హ్యూమన్ ఇంటెలిజెన్స్ కంట్రోల్ చేస్తుందా, హ్యూమన్ ఇంటెలిజెన్స్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓవర్ రైడ్ చేస్తుందా? ప్రతి కొత్త టెక్నాలజీ తోటి కొన్ని ఆస్పెక్ట్స్ మనం వీఆర్ గివింగ్ కంట్రోల్ టు ద టెక్నాలజీ, కొన్ని ఆస్పెక్ట్స్లో వీఆర్ గెయినింగ్ కంట్రోల్. నేను ఒక కార్టూన్ చూసాను న్యూయార్క్ టైమ్స్లో, ఐ థింక్ 1900s కార్టూన్. ఈ
న్యూస్ పేపర్స్ చదివి అందరూ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. అలాంటివే ఐమ్ షూర్ టీవీ వచ్చినప్పుడు కూడా అందరూ అనుకున్నారు టీవీ వస్తుంది అందరూ టైం వేస్ట్ చేసుకోండి సో ఇడియట్ బాక్స్ అని కూడా అన్నారు. అన్నారు. సో ఐ థింక్ విత్ ఎవ్రీ టెక్నాలజీ వేవ్ దట్ హ్యాపెన్. బట్ ఈ ఏఐ టెక్నాలజీ వేవ్ కొంచెం డిఫరెంట్ ఇది. ఎందుకంటే మిగతా టెక్నాలజీస్ లార్జ్లీ మనం గ్రాఫ్స్ చూస్తే కొంచెం లీనియర్గా పెరుగుతాయి. ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్ టీవీస్ వచ్చాయి, దాని తర్వాత కలర్ టీవీస్ వచ్చాయి, తర్వాత కేబుల్, శాటిలైట్, సో ఇప్పుడు మొబైల్. ఏఐలో ఏంటంటే వర్టికల్ టేక్ ఆఫ్, అది ఇట్ ఈస్ లైక్ ఎక్స్పోనెన్షియల్ టేక్ ఆఫ్ అనమాట. మన ఈ కోవిడ్ సమయంలో డెల్టా వేవ్ లాగా ఇట్ జస్ట్ షూట్స్ అప్. ఇప్పుడు లాస్ట్ 3 yearsలో చాట్ జీపీటీలోనే మీరు చూస్తే ఎంత ఎవల్యూషన్ అయ్యింది. ఇప్పుడు నాట్ జస్ట్ చాట్ జీపీటీ, ఇప్పుడు కంపీటింగ్ ప్రోడక్ట్స్ చాలా వచ్చాయి. క్లాడ్ ఇస్ ఐ మీన్ వే అహెడ్ ఆఫ్ మెనీ అదర్స్ ఇన్ కోడింగ్ అండ్ వెరీ కాంప్లెక్స్ టాస్క్స్లో. సో ఏఐ ఎలా ఆలోచించాలంటే ఇట్ ఈస్ అ టెక్నాలజీ వేర్ large amount of analysis you are able to do in a very small amount of time using very powerful semiconductor chips. ఓకే. ఏదైతే మనం హ్యూమన్గా మాన్యువల్గా చేయాలంటే చాలా సమయం పడుతుంది. అటువంటి టాస్క్ సాఫ్ట్వేర్ ఇస్ ఏబుల్ టు డూ వెరీ క్విక్. ఒక పక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నాం, మరొక పక్క ద బిగ్ కంప్యూటింగ్ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాం. కానీ వీటికి అన్నిటికీ ఛాలెంజెస్ ఏంటి అంటే డేటా. సో ఈ డేటా అనేది ఏది కరెక్టు, లేకపోతే ఈ డేటా అథెంటికేషన్ ఏంటి, ఆ డేటా ఎక్కడి నుంచి వస్తుంది. సో దీస్ ఆర్ ద బేసిక్ ఛాలెంజెస్. సో మీరు ఎలా చూస్తారు సార్ ఆ అంశాన్ని? చూడండి, ఈ ఏఐ కొత్త టెక్నాలజీ కాదు, లాస్ట్ 4-5 decades నుంచి రీసెర్చ్ జరుగుతుంది. అయితే ఈ పర్టిక్యులర్ వేవ్ 2016 నుంచి అనుకోవచ్చు. ఇట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ది డీప్ లెర్నింగ్ వేవ్ అనమాట. ఇందులో ఏంటంటే మీరు లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా, టెరాబైట్స్, బిలియన్స్ ఆఫ్ పారామీటర్స్, ఇవన్నీ ప్రోగ్రామ్కి ఇచ్చి వాటిలో ఉన్న ప్యాటర్న్స్ అన్నీ అవి అనలైజ్ చేసి దాని మీద ఇట్ ఈస్ ఏబుల్ టు మేక్ డెసిషన్స్. దట్ ఈస్ వాట్ వీఆర్ సీయింగ్ విత్ చాట్ జీపీటీ అండ్ ఆల్ దీస్ అదర్ థింగ్స్. దట్ ఈస్ వై దిస్ ఫేజ్ ఇస్ డిఫరెంట్. సో ఇందులో యాజ్ యూ రైట్లీ పాయింటెడ్ అవుట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ డేటా. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఈ ఓపెన్ ఏఐ, క్లౌడ్, వీళ్ళంతా ఇంటర్నెట్లో ఉన్న పబ్లిక్ డేటా అంతా వాళ్ళు స్క్రేప్ చేసుకుని వాళ్ళు అందులో మన భాషలు, మన టెక్స్ట్ బుక్స్ అని వాళ్ళు దే ఆల్రెడీ ఇంజెస్టెడ్ ఇన్ టు దీస్ మోడల్స్. అయితే అది జనరిక్ ఇన్ఫర్మేషన్కి పర్లేదు. బట్ ఇఫ్ ఐ వాంట్ టు సాల్వ్, ఫర్ ఎగ్జాంపుల్ మన గవర్నమెంట్ ఆర్డర్స్ తీసుకుందాం. ఇప్పుడు లాట్ ఆఫ్ జియోస్ విల్ బి ఇష్యూడ్ ఇన్ తెలుగు. కరెక్ట్. ఓవర్ ది డెకేడ్స్ దే వుడ్ హావ్ డన్. కొన్ని వాళ్ళు చేత్తో రాసి ఉంటారు, కొన్ని సైక్లో స్టైల్ కాపీస్ ఉంటాయి, కొన్ని వాళ్ళు ప్రాపర్ ప్రింట్ చేసి బట్ స్కాన్ చేసి పెట్టి ఉంటారు. ఇప్పుడు వాటన్నిటిని ఇంటర్ప్రిట్ చేసి ఏ రూల్ని సూపర్ సీడ్ అవుతుంది, దానివల్ల మీ ఈ పర్టికులర్ స్కీమ్లో అయ్యా ఈ పర్టికులర్ పాలసీలో దానికి ఇంపాక్ట్ ఏంటి, ఇలా అర్థం చేసుకుని చేయాలంటే దీనికి యూ నీడ్ వెరీ స్పెషలైజ్డ్ మోడల్. ఆ మోడల్ బిల్డ్ చేయడానికి ఆ మొత్తం ఆ గవర్నమెంట్ ఆర్డర్స్ అన్నీ ఓ డేటా సెట్. సో ఇటువంటి స్పెషలైజ్డ్ డేటా సెట్స్ కావాలి, వెరీ ఇంపార్టెంట్. అవి లేకపోతే మనం వీ కాంట్ బిల్డ్ ది స్పెషలైజ్డ్ మోడల్స్. సో అది బేసిక్ ఛాలెంజ్ రైట్ నౌ ఇన్ ఇండియా. ఎస్పెషలీ ఇండియాలో మీరు ఏఐ ఇండియన్ కండిషన్స్కి, ఇండియన్ కన్స్ట్రెంట్స్కి చేయాలంటే భాష రావాలి, లిపి రావాలి, ఆ పర్టిక్యులర్ డొమైన్లో ఉన్న హిస్టరీ మీకు తెలియాలి. సో అవన్నీ ఈ డేటా సెట్స్లో మీకు. మన దగ్గర డైవర్సిటీ ఎక్కువ, క్యాన్వాస్ చాలా పెద్దది. సో ఇంత పెద్ద క్యాన్వాస్లో వీటిని ఇన్కార్పొరేట్ చేయడం అనేది ఇజ్ ఇట్ పాసిబుల్ ఇన్ ఎర్లీ డేస్? జరుగుతుంది ఆల్రెడీ. ఎందుకంటే ఇప్పుడు సర్వం తీసుకోండి ఎగ్జాంపుల్. సర్వం హ్యాస్ ఆల్రెడీ బిల్ట్ మోడల్స్. వాళ్ళు దానికి ముందు ఐఐటి మద్రాస్లో ఏఐ ఫర్ భారత్ అనే ప్రాజెక్ట్ ఉండింది. వాళ్ళు చాలా వాయిస్ శాంపుల్స్ కలెక్ట్ చేశారు మీ దేశంలో, అన్ని యాక్సెంట్స్ తోటి, డైలెక్ట్స్ తోటి. దట్ వాజ్ హౌ వాళ్ళ మోడల్స్ వేర్ బిల్ట్. సిమిలర్లీ భారత్ జన్ అవుట్ ఆఫ్ ఐఐటి బాంబే, వాళ్ళు దే లుక్డ్ అట్ కామనాలిటీస్ అక్రాస్ ఇండియన్ లాంగ్వేజెస్. వీటన్నిటికీ ప్రీకర్సర్ యాక్చువల్లీ ఇస్ మన్ కీ బాత్. ఎందుకంటే మన్ కీ బాత్ మనం ప్రైమ్ మినిస్టర్ హిందీలో మాట్లాడతారు, దాని తర్వాత మనం అన్ని 40 లాంగ్వేజెస్లో దాన్ని ట్రాన్స్లేట్ చేసి, ట్రాన్స్క్రైబ్ చేసి వి బ్రాడ్కాస్టెడ్. సో ఇట్ ఈస్ అ వెరీ రిలయబుల్ ట్రైనింగ్ డేటా సెట్, because you know accurately how the Prime Minister's program was translated into every language. So a lot of the initial work ఇందులో. మన్ కీ బాత్ ప్రస్తావన వచ్చింది కాబట్టి సార్, మీరు మన్ కీ బాత్ మీద ఆ ఇంపాక్ట్ సొసైటీ మీద ఎలా ఉంది అంటే ఒక బుక్ కూడా రాసిన జరిగింది. సో దాని గురించి కెన్ యూ బ్రీఫ్?
అంటే సో అందులో కూడా దీని గురించి రాశాను, ఈ టెక్నాలజీ మన్ కీ బాత్ కాంట్రిబ్యూషన్ టు ఏఐ అండ్ టెక్నాలజీ. ఎందుకంటే లాట్ ఆఫ్ మన ఈ డైలెక్ట్స్ ఉన్నాయి, గోజ్రీ, డోగ్రీ, నార్త్ ఈస్ట్లో డైలెక్ట్స్ ఉన్నాయి. వాటిలో అసలు ఇంటర్నెట్లో డిజిటల్ ఫుట్ ప్రింట్ లేదు. మన్ కీ బాత్ వల్ల ఏఐ మోడల్స్ ఆర్ ఏబుల్ టు లెర్న్ దోస్ లాంగ్వేజ్. అండ్ మన్ కీ బాత్ యాజ్ అ బ్రాడర్ థింగ్, మన ఇనిషియల్లో స్టార్టింగ్లో మాట్లాడాం, ఈ పాపులేషన్ స్కేల్ చేంజ్ ఎలా తీసుకుని రావాలి, యూపీఐ అడాప్షన్ ఎలా జరిగింది. ఇప్పుడు మన్ కీ బాత్ చూస్తే ఆ ప్రోగ్రామ్ అంతా ఆయన థాట్ ప్రాసెస్ అదే, సొసైటీ స్కేల్లో, నేషనల్ స్కేల్లో చేంజ్ ఎలా తీసుకుని రావాలి. మన ఈ ఎల్పిజి సబ్సిడీ వదులుకోవటం, స్వచ్ఛ భారత్, ప్లాస్టిక్స్ వాడడం మానేయడం. సో ఇటువంటివన్నీ మనం జస్ట్ లా ఇంప్లిమెంట్ చేస్తే అడాప్షన్. యూ హ్యావ్ టు మోటివేట్ పీపుల్ టు చేంజ్. ఆ మోటివేషన్ ఎలా తీసుకుని రావాలంటే పాజిటివ్ ఎగ్జాంపుల్స్, కమ్యూనిటీస్లో లీడర్స్ ఎలా గ్రాస్ రూట్స్లో పనిచేస్తున్నారు, దెన్ లింకింగ్ ఇట్ టు కల్చర్, లోకల్ కల్చర్ తోటి, కరెక్ట్, ఈ ఫెస్టివల్స్ తోటి, లోకల్ హీరోస్ తోటి. సో మన్ కీ బాత్లో చూస్తే హోల్ థాట్ ప్రాసెసెస్ ఎలా నేషనల్ లెవెల్లో మనం చేంజ్ తీసుకుని రావాలి. దానికోసం మోటివేషన్కి ఏం ఎగ్జాంపుల్స్ లోకల్గా, కల్చరల్గా, రిలీజియస్గా. సో మోస్ట్లీ దట్ ఈస్ ది నరేటివ్ ఆఫ్ మన్ కీ బాత్. సార్ అగైన్ కమ్ బ్యాక్ టు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీనికి సంబంధించి రకరకాలైనటువంటి అపోహలు కూడా ఇప్పుడు ఉన్నాయి. సో ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోతారు, సో ఈ జనరేషన్లో ఏఐ ఎవరైతే ఏఐ పరిధిలో నేర్చుకోరో వాళ్ళకి కెరీర్ ఉండదు. సో దీంట్లో ఎంతవరకు అంటే వాస్తవమైన అటువంటి పరిస్థితులు అనేవి, లేకుంటే ఇది కేవలం ఒక నెరేటివ్ స్ప్రెడ్ చేయడమా? రెండు బోత్ ఆర్ ట్రూ. ఇందులో రెండు సత్యాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఒక రకమైన ఒక కేటగిరీ జాబ్స్ ఆర్ అండర్ థ్రెట్, ఎందుకంటే ఆటోమేషన్ జరుగుతుంది అండ్ ఏఐ ముందే జరుగుతుంది. ఏఐ వాజ్ ది లేటెస్ట్ ఫ్యాక్టర్ దానికి. సో మీ జాబ్ ప్రతిరోజు ఒకటే పని చేస్తూ రిపిటేటివ్గా, అందులో వాల్యూ అడిషన్ లేకుండా, అందులో మీ ఇన్నోవేషన్, మీ థింకింగ్ లేకుండా, ఆ జాబ్స్ ఆర్ మోస్ట్ థ్రెటెడ్. అయితే ఏఐ వల్ల ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే ఇప్పుడు మన చాలా టాస్క్స్ ఆటోమేట్ అవుతున్నాయి. వాటి వల్ల ఆ పనులు చేయడానికి మన కాస్ట్ తగ్గుతుంది. అయితే దానివల్ల మనం ఇంకా ఎక్కువ పని చేస్తాం. ఆ ఎక్కువ పని చేస్తే దాన్ని మేనేజ్ ఎవరు చేస్తాడు? ఫైనలీ కాంప్లెక్సిటీ పెరుగుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్, సాఫ్ట్వేర్లో ఇప్పుడు కోడ్ జనరేషన్ ఆటోమేట్ అవుతుంది. దానివల్ల ఇట్ ఈస్ వెరీ ఈజీ టు జనరేట్ కోడ్. మొన్న నేను వీకెండ్లో జస్ట్ 3 hours ఐ రోట్ సమ్ కోడ్ అనమాట. ఇప్పుడు అంత ఈజీ అయిపోతే మోర్ అండ్ మోర్ సాఫ్ట్వేర్ విల్ బి రిటన్. ఇప్పుడు మరి ఎక్కువ సాఫ్ట్వేర్ రాస్తున్నాం, అవన్నీ కస్టమ్ సాఫ్ట్వేర్స్ ఇవన్నీ. ఒక ఆర్గనైజేషన్లో ఇంత కస్టమ్ సాఫ్ట్వేర్ ఉంటుంది, దాన్ని ఎవరు మేనేజ్ చేస్తారు? ఎవరు ఏ రోజు ఏ ఏజెంట్ క్రియేట్ చేశారు, ఆ ఏజెంట్ ఏం పని చేస్తుంది, దాన్ని ఎవరు మానిటర్ చేస్తారు, దాన్ని ఎవరు మెయింటైన్ చేస్తారు? సో ఈ కాంప్లెక్సిటీ ఈజ్ ఓన్లీ గోయింగ్ టు క్రియేట్ న్యూవర్ రోల్స్. గ్రాన్యులర్గా చెప్పాలంటే ఆ డొమైన్కి మీకు అండర్స్టాండింగ్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, అప్పుడే యూ విల్ బి ఏబుల్ టు ఇన్స్ట్రక్ట్. ఇక మీరు ఫస్ట్లో మనం అనుకున్నట్టుగా ఆ డొమైన్కి సంబంధించినటువంటి ఒక అబెండెంట్ డేటా కూడా ఉండాలి. డేటా కూడా ఉండాలి, మీకు డేటా ఉండాలి, స్పెషలైజేషన్ నాలెడ్జ్ ఉండాలి, ఆ ఏఐ ఇచ్చే అవుట్పుట్ని చెక్ చేయడానికి మీకు అండర్స్టాండింగ్ ఉండాలి. ఇది కరెక్ట్గా చెప్తుందా, రాంగ్ చెప్తుందా, ఇది మనకు పనిచేస్తుందా, పని చేయదా. సో ఆ జడ్జ్మెంట్ మీలో ఉండాలి. రీసెంట్లీ వీ హెడ్ వన్ థింగ్ ఇన్ ఫోర్డ్, వాళ్ళ క్వాలిటీ చెక్ దాంట్లో కంప్లీట్గా ఏఐని ఇంప్లిమెంట్ చేసి జాబ్స్ వాళ్ళని ఎగ్జిస్టింగ్ అంటే ఆల్మోస్ట్ 2 decades or 3 decades ఉన్న వాళ్ళని కూడా గోల్డెన్ షేక్ హ్యాండ్ ఇచ్చేసారు. ఇప్పుడు మళ్ళీ రీహైర్ చేసుకుంటున్నారు, సో ఏఐని పక్కన పెట్టేశారనేటటువంటి వార్తలు వస్తుంది. అంటే ఈ ఇంపాక్ట్ ఇది యాంటిసిపేట్ చేయడం అనేది అంత టఫెస్ట్ పార్ట్ అంటారా? అంటే చాలామంది ఈ హైప్ సైకిల్లో వాళ్ళు దే థాట్ అంతా ఏఐ చేస్తూ మనకి ఏం అవసరం లేదు. బట్ దట్స్ నాట్ ట్రూ. ఐ మీన్ మన దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోలో చూసుకుంటే ఇప్పుడు పీపుల్ ఆర్ రిటైరింగ్ ఎట్ అ వెరీ ఫాస్ట్ పేస్. వాళ్ళ డెకేడ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ వాళ్ళతో వెళ్ళిపోతుంది. ఇప్పుడు అది ఏఆర్లో ఎలా ప్రిజర్వ్ చేయాలి? సో దట్ ఇస్ వెరీ యూ నీడ్ ఆ డొమైన్ నాలెడ్జ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీన్ని తీసుకుంటే ఇప్పుడు మీరు ఏదైతే ఒక ఐఐటి ముంబై బేస్డ్గా భారత్ టెక్నాలజీ ఫౌండేషన్ అనేది తీసుకున్నారో, ఈ బేసిక్ ఎయిమ్ ఆఫ్ ద ఫౌండేషన్ అంటే ఏం చెప్తారు? చూడండి, ఇండియాలో ఏఐ బిల్డ్ చేయాలి, ఇండియన్
కండిషన్స్లో పనిచేయాలి, ఇండియన్ కన్స్ట్రెంట్స్లో పనిచేయాలి, మన డైవర్సిటీ, మన భాషలన్నీ అర్థం చేసుకుని పనిచేయాలి. దానికి ఎటువంటి రీసెర్చ్ కావాలో వీళ్ళు భారత్ జన్ కన్సార్షియం అని వేరియస్ ఐఐటీస్ అట్ ది లీడర్షిప్ ఆఫ్ ఐఐటి బాంబే వీళ్ళు కన్సార్షియం క్రియేట్ చేశారు. ఇందులో రీసెర్చర్స్ ఆర్ ఫ్రమ్ IIIT హైదరాబాద్, ఐఐటి హైదరాబాద్, ఐఐటి కాన్పూర్ ఇలా అని ఆర్గనైజేషన్స్లో, ఐఐటి మద్రాస్. వీళ్ళ విశేషం ఏంటంటే వాళ్ళు ఇండియన్ లాంగ్వేజెస్లో కామనాలిటీస్ ఏమిటి, వాటి వల్ల మనం ఏ మోడల్స్ ఎలా ఆప్టిమల్గా డిజైన్ చేయొచ్చు, దట్ వాజ్ దేర్ స్పెషాలిటీ అనాలిసిస్, రీసెర్చ్. ఆ బేసిస్ మీద మనం ఎలా అయితే ఓపెన్ ఏఐ వచ్చిందో, మిగతా మోడల్స్ డీప్ సీక్ అవన్నీ వచ్చాయో, అలా ఇండియా నుంచి కూడా మనం మోడల్స్, ఫ్రంటియర్ మోడల్స్ క్రియేట్ చేయాలి. దానికోసం స్పెషలైజ్డ్ స్టార్టప్ క్రియేట్ చేయాలి. అయితే ఆ స్టార్టప్ మన పబ్లిక్ యూస్ కేసెస్కి, పబ్లిక్ యూస్కి, అంటే గవర్నమెంట్ బాడీస్, డిపార్ట్మెంట్స్, మినిస్ట్రీస్, మన మున్సిపల్ బాడీస్, పబ్లిక్ అప్లికేషన్స్, వాటికి అంటే దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో, ఇలా ఈ పబ్లిక్ యూజర్స్కి ఎలా ఈజీగా యాక్సెసిబుల్గా ఉంటుందో ఆ థాట్ ప్రాసెస్ తోటి వీళ్ళు దాన్ని నాన్ ప్రాఫిట్ లాగా భారత్ జన్ టెక్నాలజీ ఫౌండేషన్ క్రియేట్ చేశారు. దానికి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆల్రెడీ ఫస్ట్ ఫండింగ్ ఇచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఫండింగ్ ఇండియా ఏ మిషన్ ఇచ్చింది. సో లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ దేర్ ఫ్రమ్ దిస్ టీమ్ అన్నమాట. అంటే ఈ ఏఐ సంబంధించి భారత్ జన్ ఫౌండేషన్ ఏదైతే యాక్టివిటీస్ చేస్తుందో రానున్న రోజుల్లో సో ఒక డీప్ గోల్ ఏంటి సార్? అంటే ఒక లాంగ్ గోల్, ఒక షార్ట్ గోల్ అంటే ఏం చెప్తారు? లాంగ్ గోల్ ఏంటంటే మనం ఇండియాని కూడా వరల్డ్ మ్యాప్లో ఏఐలో ఇప్పుడు ప్రస్తుతం మోస్ట్ ఆఫ్ ది కాంపిటీషన్ ఇస్ యుఎస్, చైనా. యుఎస్ వాజ్ అ ఫస్ట్ లీడర్, చైనా ఇస్ నౌ క్యాచింగ్ అప్ అండ్ ప్రాబబ్లీ ఈజ్ అహెడ్ ఆఫ్ యుఎస్ ఇన్ సర్టన్ ఏరియాస్ అన్నమాట. అయితే ఈ గ్యాప్ చాలా వైడ్ అయిపోయింది. ఆ గ్యాప్ని ఎలా క్లోజ్ చేసి ఇండియా కూడా ఈ వరల్డ్ లీడర్స్తో పాటు గ్లోబల్ ఏఐలో మ్యాప్లో ఉండాలి, అది లాంగ్ టర్మ్ గోల్. దానికోసం వీళ్ళు ఇప్పుడు ఇంకో కొత్త కన్సార్షియం ఒకటి క్రియేట్ చేశారు, ఇంటర్నేషనల్ కన్సార్షియం, ప్రాజెక్ట్ టేపెస్ట్రీ అని. అందులో యూరప్, ఆస్ట్రేలియా, జపాన్ వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇండియాతో పాటు. సో భారత్ జన్ ప్రైమరీ పర్పసెస్ మన ఇండియన్ పబ్లిక్ యూస్ కేసెస్ కోసం ఏఐ క్రియేట్ చేయడం. బట్ ఆ ప్రాసెస్లో ఆ ఫ్రంటియర్ మోడల్స్ మొత్తం ప్రపంచానికి కూడా పనికొచ్చేలాగా క్రియేట్ చేయాలి. అండ్ వరల్డ్ మ్యాప్లో మనం ఏఐ గురించి మాట్లాడితే ఇండియా కూడా అందులో ఉండాలి. అంటే బేసిక్గా మనకి ఏ అనుకోగానే వచ్చే ఛాలెంజెస్ ఒకటి వాటర్, రెండోది పవర్, అండ్ థర్డ్ వెరీ ఇంపార్టెంట్ మన యొక్క ట్రాన్స్పరెంట్ అంటే అట్మాస్ఫియర్, గవర్నమెంట్స్ యొక్క ఇంప్లిమెంటేషనల్ అట్మాస్ఫియర్. సో వీటి ఈ వైపుగా మనకి ఎలా ఉంది సార్? అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని మీరు ఎలా అనలైజ్ చేస్తారు? మన లాస్ట్ బడ్జెట్లో ఆల్రెడీ గవర్నమెంట్ డేటా సెంటర్స్ కోసం ఇన్సెంటివ్స్ అనౌన్స్ చేసింది. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా అనౌన్స్మెంట్ చేశారు. గూగుల్ వాళ్ళ వైజాగ్లో పెద్ద డేటా సెంటర్ వస్తుంది, మిగతా వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే దీనివల్ల ఏమైందంటే ఇప్పుడు స్టేట్స్ మధ్యలో కాంపిటీషన్ పెరిగింది. ఇప్పుడు తెలంగాణ వాంట్స్ టు కంపీట్ విత్ ఏపీ వాంట్స్ టు కంపీట్ విత్ కర్ణాటక, తమిళనాడు అండ్ సో ఆన్. సో ఈ కాంపిటేటివ్నెస్ పెరుగుతుంది. అయితే యాజ్ యూ రైట్లీ పాయింటెడ్ అవుట్, ఇందులో పవర్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. దానికి కూడా గవర్నమెంట్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ మంత్స్ ఈ న్యూక్లియర్ పవర్ ఎలా సెక్టర్ని ఓపెన్ చేయడం, ప్రైవేట్ సెక్టర్కి ఎలా ఓపెన్ చేయడం, వాళ్ళ కొత్త లా తీసుకొచ్చారు. సో కాంబినేషన్ ఆఫ్ పవర్ రిఫార్మ్స్, డేటా సెంటర్ ఇన్సెంటివ్స్, వీటితో మన కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియాలో బిల్డ్ అవుట్ అవ్వాలి. దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్. దానివల్ల ఏమవుతుంది, డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ వల్ల ఈ సెమీ కండక్టర్ ఇన్వెస్ట్మెంట్స్కి మోటివేషన్ వస్తుంది. అయితే ఈ రిస్క్ అవర్స్నెస్ చాలా ఉంది ఇండియాలో. మనకి రిస్క్ టాలరెంట్ క్యాపిటల్ కావాలి. దానికి వీళ్ళకి పొటెన్షియల్ కనిపించాలి. దట్ ఇంత డేటా సెంటర్స్ వస్తాయి, ఇంతమంది యూజర్స్ ఉంటారు. సో హెన్స్ ఇట్ ఇస్ జస్టిఫైడ్ దట్ వీ షుడ్ ఇన్వెస్ట్. ప్లస్ మన ఇప్పుడు సెమీ కండక్టర్ డిజైన్ ఏరియాలో చాలా కొత్త కొత్త స్టార్టప్స్ ఉన్నాయి. అయితే వాళ్ళకి ప్లాట్ఫామ్ లాగా కావాలి. ఈ రిఫార్మ్స్ వల్ల ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ అయితే మన సెమీ కండక్టర్ చిప్స్ కూడా గ్లోబలీ దే విల్ బి వైబుల్. ఇప్పుడు కొత్తగా మనం వింటుంటాం సార్ క్వాంటమ్ సిస్టమ్స్, ఏఐ సిస్టమ్స్. అంటే ఈ రెండింటిని డిఫరెన్షియేషన్ చేయొచ్చా లేకపోతే ఇంటర్ డిపెండబిలిటీనా? అంటే ఇవి ఒక లెవెల్లో దే ఆర్ డిఫరెంట్ డొమైన్స్.
ఏఐ ఈజ్ లార్జ్లీ మనం ఈ బిలియన్స్ ట్రిలియన్స్ ఆఫ్ డేటా పాయింట్స్లో ప్యాటర్న్స్ ఏమిటి, వాటిలో ఆ ప్యాటర్న్స్ బేసిస్లో మనం ఏ డెసిషన్స్ తీసుకోవచ్చు, లార్జ్లీ ఫోకస్ అది. క్వాంటంలో మన బేసిక్ ఫిజిక్స్ అట్ ది పార్టికల్ లెవెల్ ఆ ప్రాపర్టీస్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ మనం సెన్సర్స్ తయారు చేయగలమా, మనం కొత్త కంప్యూటర్స్ తయారు చేయగలమా, కొత్త సెక్యూరిటీ సిస్టమ్స్ తయారు చేయగలమా, ఇది థాట్ ప్రాసెస్ అక్కడ. బేసిక్ సైన్స్ని ఎలా మనం ఇంజనీరింగ్లో టెక్నాలజీలో అప్లై చేయొచ్చు. ఒక ఏరియా విచ్ ఇస్ మెయిన్ దీనికి మోటివేషన్ ట్రిగర్ పాయింట్ లాస్ట్ డెకేడ్లో మనం ఎంటైర్ మన ఇంటర్నెట్లో మనం క్రెడిట్ కార్డ్స్ వాడతాం, పేమెంట్స్ చేస్తాం, వీటన్నిటికీ ఎన్క్రిప్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ ఎన్క్రిప్షన్కి వాళ్ళు కీస్ వాడతారు, సీక్రెట్ కీస్ అన్నమాట. అంటే మీకు తెలియదు, నాకు తెలియదు, అవి క్రాక్ చేయాలంటే చాలా కష్టం, ఎందుకంటే అవి లార్జ్ ప్రైమ్ నెంబర్స్ వాళ్ళు వాడతారు దానికి. ఓకే. సో అది గెస్ చేయడం కష్టం. గెస్ చేయాలంటే మనకి నార్మల్ కంప్యూటర్లో ఇట్ విల్ టేక్ ఫర్ ఎవర్ అనమాట, బిలియన్స్ ఆఫ్ ఇయర్స్. ఇప్పుడు వీళ్ళు క్వాంటమ్ కంప్యూటింగ్లో వీళ్ళు ది కేమ్ అప్ విత్ అన్ అల్గోరిథం, షోర్స్ అల్గోరిథం. అది యూజింగ్ దట్ యూ కెన్ ఫైండ్ ది ప్రైమ్ ఫ్యాక్టర్స్ వెరీ ఫాస్ట్. ఏదైతే మనకు బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ టైం పట్టేదో అది ఇన్ అ మెజరబుల్ అమౌంట్ ఆఫ్ టైమ్ యూ కెన్ డూ దట్ ఈస్ ది థియరీ బిహైండ్ ఇట్. సో అంత పవర్ఫుల్ మన కంప్యూటర్స్ క్రియేట్ చేస్తే ఈ ఇంటర్నెట్ సెక్యూరిటీ సిస్టమ్స్ విల్ బికమ్ వల్నరబుల్. సో ఈ సెక్యూరిటీ కన్సర్న్స్ విల్ గో అప్ అనమాట. సరే. సో ఇటువంటి కొత్త అప్లికేషన్స్ కంప్లీట్లీ న్యూ డొమైన్ అది. ట్రూ. ఏఐ కూడా దీన్ని ఒక కన్స్ట్రక్టివ్ ఇన్నోవేషన్గా చూడాలా, లేకపోతే ఫ్యూచర్ థ్రెట్గా చూడాలా? చూడండి, అది ప్రతి టెక్నాలజీతో కొత్త అప్లికేషన్స్ వస్తాయి. అందులో కొన్ని అప్లికేషన్స్ కొంతమంది ఒఫెన్సివ్గా యూస్ చేస్తారు, కొంతమంది డిఫెన్సివ్గా యూస్ చేస్తారు. అయితే ఈ మన మోస్ట్ రీసెంట్ ఆపరేషన్ సింధూర్ చూసుకుంటే అందులో ది యూజ్ ఆఫ్ డ్రోన్స్ వాజ్ సో హై. అన్కన్వెన్షనల్ వెపన్ సిస్టమ్స్, ఇప్పుడు యుక్రెయిన్ వార్, ఇజ్రాయెల్ గాజా కాన్ఫ్లిక్ట్, మళ్ళీ ఇరాన్ కాన్ఫ్లిక్ట్, మనం కొత్త టెక్నిక్స్ చూస్తున్నాం. స్వామ్స్ ఆఫ్ డ్రోన్స్, మళ్ళీ వాటిని కంట్రోల్ చేయడం, వాటిని GPS సిగ్నల్స్ జామ్ చేయడం, వాటిని ట్రిక్ చేయడం. సో ది యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఈజ్ ఓన్లీ ఇంక్రీజింగ్. సో ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ దట్ ఈవెన్ AI విల్ ఆల్సో ప్లే అ రోల్ ఇన్ సచ్ టెక్నాలజీస్. వీటిని ప్రిడిక్ట్ చేయడం, వీటి ట్రాజెక్టరీ ఏమిటి, ఏ టార్గెట్స్కి వెళ్తాయి, వీటిని ఎలా ఆపాలి, వాళ్ళ సైబర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఎలా డిజేబుల్ చేయాలి. లైక్ ఇప్పుడు మంచిగా వెనెజువాలాలో వీళ్ళు చేసిన ఆపరేషన్లో అలాగే చేశారు, వాళ్ళు మొత్తం వాళ్ళ సిస్టమ్ అంతా డిజేబుల్ అయిపోయింది. సో దిస్ ఈజ్ ఇన్ఎవిటబుల్. అయితే ఇందులో కొన్ని నామ్స్ ఉండాలి. మనం లైక్ ఈ జెనీవా కన్వెన్షన్ లాగా ఐ థింక్ గ్లోబలీ దెర్ హ్యాస్ టు బి సమ్ నామ్స్ ఆన్ డూస్ అండ్ డోంట్స్. ఆఫ్ కోర్స్ దెర్ విల్ బి రోగ్ యాక్టర్స్ ఆల్వేస్, బట్ అట్లీస్ట్ ది మేజర్ నేషన్స్ వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని రావాలి. ఐ థింక్ మోదీ గారు కూడా చాలా మన ఢిల్లీ AI సమ్మిట్లో లాస్ట్ ఇయర్ ఫ్రాన్స్లో కూడా మాట్లాడారు దీని గురించి, ఆన్ ది రోల్ ఆఫ్ AI అండ్ హౌ వీ షుడ్ మేక్ ఇట్ హ్యూమన్ వాల్యూస్ తోటి, హ్యూమన్ సెంట్రిక్ AI. సో ఐ థింక్ ఈ వరల్డ్ లీడర్స్ హ్యావ్ టు కమ్ టుగెదర్. ప్రసార భారతి ఈ వైపుకి వస్తే మీ కెరీర్లో అదొక మైల్ స్టోన్గా, సో 2017లో మీరు అక్కడ ద యంగెస్ట్ CEO నాన్ బ్యూరోక్రటిక్. ఆ ప్రస్థానంలో మీరు తీసుకున్నటువంటి ఛాలెంజింగ్ రోల్స్, సో మీరు సాటిస్ఫైడ్ సార్? సాటిస్ఫైడ్ అంటే పని మొదలుపెట్టాం, ఇప్పుడు మిగతా వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే ఆ మొదలు పెట్టడం చాలా ఛాలెంజింగ్, అదే పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్, హిస్టారికల్ ఆర్గనైజేషన్, అంతా చిన్నప్పుడు వీటితో పెరిగాం, దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో తోటి. ఆ ఆర్గనైజేషన్ ఆ కాలంలోనే ఉండిపోయింది. ఈ కాలంలోకి తీసుకుని రావాలంటే ఎటువంటి మార్పులు తీసుకుని రావాలి, ఎటువంటి టెక్నాలజీ తీసుకుని రావాలి, వాటికి మోటివేషన్. ఎందుకంటే నేను చెప్పడం వీళ్ళందరూ చేయడం కాదు కదా, అంటే ప్రతి ఒక్కళ్ళకి అనిపించాలి ఈ మనం కొత్త టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవాలి. అది పెద్ద ఛాలెంజ్. అయితే అందులో కొన్ని ఆపర్చునిటీస్ కూడా వచ్చాయి. లైక్ కోవిడ్ వాజ్ వన్ ఆపర్చునిటీ వేర్ ఆ టెక్నాలజీ అడాప్ట్ చేయకపోతే మీ పని జరగదు. కరెక్ట్. మనం ఫైల్స్ నుంచి ఈ ఆఫీస్కి వెళ్ళాల్సి,
రిమోట్ యాక్సెస్ ఎనేబుల్ చేయాలి, రిమోట్ టూల్స్ యూస్ చేయాలి న్యూస్ ప్రొడక్షన్కి, లైవ్ ప్రొడక్షన్స్. సో దట్ మోటివేటెడ్ ఎవ్రీ వన్ టు అడాప్ట్ టెక్నాలజీ. వాటి వల్ల చాలా ఇనిషియేటివ్స్ వచ్చాయి, డిజిటల్ ఇనిషియేటివ్స్ వచ్చాయి. న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ వచ్చింది, మన సోషల్ మీడియా, లైవ్ స్ట్రీమింగ్, పాడ్కాస్టింగ్, ఇటువంటి చాలా ఎక్స్పెరిమెంట్స్ చాలామంది చేశారు. నాకు బెస్ట్ లర్నింగ్ టు మీ విచ్ యాక్చువల్లీ చేంజ్డ్ మై థింకింగ్ వాజ్ ది ఇన్నోవేషన్ డన్ హియర్ ఇన్ దూరదర్శన్ హైదరాబాద్. మీరు ఈ ఆటోమేషన్ తోటి, వేర్ ది సాఫ్ట్వేర్ వాజ్ రిటర్న్ బై engineers in their late 50s. మనం అంతా సాఫ్ట్వేర్ అంటే మనం 20s యంగ్ మంత్ అనుకుంటాం. అక్కడ అంత ఆ స్టేజ్లో వాళ్ళ ప్యాషన్ తోటి, అంటే వాళ్ళ మెయిన్ జాబ్ ఇంకోటి ఏదో ట్రాన్స్మిటర్లోనే ఎక్కడో వాళ్ళు పనిచేస్తున్నారు, బట్ వాళ్ళ ప్యాషన్, వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు దే ఆల్సో బిల్డ్ ది ఆటోమేషన్ సాఫ్ట్వేర్. సో దట్ టు మీ గేవ్ అ లాట్ ఆఫ్ హోప్, అండ్ ఇట్ ఆల్సో ఐ హ్యాడ్ టు చేంజ్ మై హోల్ థింకింగ్ అనమాట. ఎందుకంటే సార్ ఇన్నోవేషన్ కెన్ కమ్ ఫ్రమ్ ఎనీవేర్. ఒక ట్రెడిషనల్ వే నుంచి ఎల్పిటీస్, హెచ్పిటీస్, ఇది నుంచి ఒక డిజిటలైజ్డ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆ జర్నీలో, సో ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటే ఏం చెప్తారు? మైండ్ సెట్స్ అండి. ఓకే. ఎందుకంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా ఏళ్ల నుంచి ఆ అనలాగ్ ట్రాన్స్మిటర్స్ నడుపుతున్నాం దూరదర్శన్లో. వాటిని ఇంకా స్విచ్ ఆఫ్ చేసి కొత్త టెక్నాలజీకి అడాప్ట్ చేయాలంటే అది పెద్ద మైండ్ సెట్ షిఫ్ట్. అది దానికి ఎన్ని రిప్రజెంటేషన్లు వచ్చాయి, థౌజండ్స్ ఆఫ్ లెటర్స్ ఫ్రమ్ ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఇది చేయొద్దు, ఇది బంద్ చేయొద్దు, ఇది క్లోజ్ చేయొద్దు. బట్ వీ వర్ స్టిల్ స్టక్ విత్ ఓల్డ్ టెక్నాలజీ. అవన్నీ ఫేజ్ అవుట్ చేసి, ఆ ఫేజ్ అవుట్ చేసిన స్పెక్ట్రమ్ తోటి ఇప్పుడు కొత్త ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి, డైరెక్ట్ మొబైల్, D2M అని. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్, హౌ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ మైండ్ సెట్. ఓకే. అంటే ద సేమ్ టైం మీరు రాజ్యసభ టీవీకి కూడా సీఈఓగా చేశారు. ఇక్కడ పబ్లిక్ బ్రాడ్కాస్ట్ ఈజ్ ఏ డిఫరెంట్ ప్లాట్ఫామ్. ఒక లెజిస్లేటివ్ అఫైర్స్, వాటికి సంబంధించినటువంటి ప్రోగ్రామింగ్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి డే టు డే యాక్టివిటీస్ కావచ్చు, ఇట్స్ ఒక ఫ్రేమ్ అనేది అక్కడ ఒక బౌండరీస్ ఉంటాయి అక్కడ. సో రెండింటిని హౌ యూ కెన్ మేనేజ్, ఎలా మేనేజ్ చేసేవాళ్ళు? అంటే అప్పట్లో నాకు కొత్త, ఎందుకంటే నేను జస్ట్ 3 months ప్రసార్ భారతి సీఈఓ అయిన తర్వాత నాకు అడిషనల్ ఛార్జ్ ఇచ్చారు రాజ్యసభ టీవీ వెంకయ్య నాయుడు గారు. సో అప్పట్లో అది కూడా ఇట్ వాజ్ అ లెర్నింగ్. అయితే రాజ్యసభ టీవీ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్. అక్కడ ఫుల్ టైమ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు లేరు, ఓ ముగ్గురు తప్పితే. ఎవ్రీబడి ఎల్స్ వాజ్ అ ప్రొఫెషనల్ ఫ్రమ్ ది న్యూస్ ఇండస్ట్రీ. సో ఒక ఆర్గనైజేషన్ విచ్ ఈజ్ అ పబ్లిక్ ఆర్గనైజేషన్ ఆపరేటింగ్ విదిన్ ది గవర్నమెంట్ సిస్టమ్, అందులో ఇంతమంది ఆల్మోస్ట్ 200-300 ప్రైవేట్ ప్రొఫెషనల్స్ తీసుకొచ్చి హౌ టు ఆపరేట్, దట్ వాజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ లెర్నింగ్. సో ఆ లెర్నింగ్స్ వీ ఆల్సో ట్రై టు బ్రింగ్ టు దూరదర్శన్ అండ్ ఆల్ ఇండియా రేడియో. అయితే మీరు చెప్పినట్టు అక్కడ చాలా స్ట్రిక్ట్ బౌండరీస్ ఉంటాయి, అక్కడ సెన్సిటివిటీస్ చాలా హై. అయినా వాళ్ళు ఆ క్రియేటివిటీతోటి చాలా ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్స్ చాలా చేశారు. ఒక రకంగా రాజ్యసభ టీవీ వాజ్ ది స్టాండర్డ్ ఫర్ న్యూస్ అనాలిసిస్ అండ్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామింగ్. యూట్యూబ్ ఛానల్ రాజ్యసభ టీవీ వాజ్ గ్రోయింగ్ అట్, అంటే డీడీ న్యూస్ చాలా తర్వాత క్యాచప్ చేసింది. ముందు వాళ్ళు ఆల్రెడీ మిలియన్స్లోకి వెళ్ళిపోయారు వాళ్ళ సబ్స్క్రైబర్స్. ఎందుకంటే చాలామంది యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు యూస్ టు వాచ్ రాజ్యసభ టీవీ అనమాట. కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామింగ్ వాజ్ సో హై క్వాలిటీ. కరెక్ట్. ఒక కంప్లీట్ ఒక డైవర్సిటీ ప్రసార భారతి నుంచి మీరు టువర్డ్స్ సిబిఎఫ్సి, ఇప్పుడు దీనికి వచ్చేటువంటి ఈ పరిణామ క్రమాన్ని గురించి చెప్పంటే ఏం చెప్తారు? చూడండి, మన కాంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. మనం కోవిడ్ టైంలో చూసాం, మిగతా దేశమంతా లాక్డౌన్లో ఉండే, టీవీ ఛానల్స్ కూడా పనిచేయడం మోస్ట్లీ చాలా కష్టం అయిపోయింది. ఓన్లీ దూరదర్శన్ అండ్ ఆల్ ఇండియా రేడియో వేర్ వర్కింగ్. మనం పాత సీరియల్స్ అన్ని పెట్టాం, రామాయణ, మహాభారత్ అందరూ చూశారు. ఆ టైంలో లాట్ ఆఫ్ హ్యాబిట్స్ చేంజ్డ్. ఈ ఓటీటీ కన్జంప్షన్ చాలా పెరిగింది. కాంటెంట్ రెగ్యులేషన్ ఇస్ బికమింగ్ వెరీ ఇంపార్టెంట్ సొసైటీలో. ఎందుకంటే ఇంటర్నెట్లో యూ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఆన్ కాంటెంట్. కాంటెంట్ రెగ్యులేషన్ ఎలా ఉండాలి, అండ్ ఓల్డెస్ట్ మోడల్ ఫర్ కాంటెంట్ రెగ్యులేషన్ ఇన్ ఇండియా ఇస్ సిబిఎఫ్సి. అండ్ అందులో థియేటర్లో ఫిలిం చూడటం, అందరితో పాటు చూడటం, వాటి ఇంపాక్ట్ ఏంటి, వాటి ఇన్ఫ్లుయెన్స్ ఏంటి, దానికి రూల్స్ ఏమిటి, ప్రాసెస్ ఏమిటి, చాలామంది తెలియదు అసలు. ఎందుకంటే మనం ఆ సర్టిఫికేట్లో రేటింగ్ పెద్దగా ఎవరు పట్టించుకోరు, మనం వెళ్ళి చూడటం అంతే. కానీ
అయితే ఇప్పుడు ఆ రేటింగ్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి సో దట్ ఫ్యామిలీస్ కెన్ టేక్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్. ఎందుకంటే ఇంత ముందులాగా సినిమాలు సింపుల్గా ఉండేవి ఆ టైంలో. ఇప్పుడు థీమ్స్ కాంప్లికేటెడ్ అయ్యాయి, వాటి ఇంపాక్ట్ సోషల్ మీడియా వల్ల చాలా వచ్చింది. సో ఈ ఎన్వైరన్మెంట్లో మనకు రేటింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం సో దట్ ఫ్యామిలీస్ అండ్ పేరెంట్స్ కెన్ టేక్ ఇన్ఫార్మ్డ్ చాయిసెస్, ఏది అప్రాప్రియేట్ ఏది అప్రాప్రియేట్ కాదు, ఇది పెద్ద ఛాలెంజ్. అంటే దీనికి బార్క్లో మీరు తీసుకున్నటువంటి ఇన్నోవేటివ్ స్టెప్స్ కూడా అంతకుముందు టీఆర్పీ నుంచి బార్క్కు ట్రాన్స్ఫర్మేషన్ కూడా, సో అటువంటి సిమిలర్ స్విఫ్ట్ ఇక్కడ ఏదైనా కూడా పాసిబుల్ ఉందా సార్? అంటే స్కోప్ చాలా ఉంది. ఎందుకంటే మనం ఎలా ఎక్స్ప్లెయినబిలిటీ తీసుకుని రావాలి, అందరికీ అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలి, అండ్ కన్సిస్టెన్సీ. రెగ్యులేటర్ అనేది హైదరాబాద్లో ఏ రూల్స్ అప్లై అవుతున్నాయో సేమ్ బెంగళూరులో అప్లై అవ్వాలి, చెన్నైలో అప్లై అవ్వాలి, దానికి కన్సిస్టెన్సీ ఉండాలి. ఆ కన్సిస్టెంట్ రెగ్యులేటరీ ఎన్వైరన్మెంట్ క్రియేట్. మామూలుగా ఫిల్మ్ సర్టిఫికేషన్ అనగానే ఒక ఎంటర్టైన్మెంట్ మాడ్యూల్లోనే మనం ఆలోచిస్తాం, బట్ ఇక్కడ బియాండ్ దట్ ఎంటర్టైన్మెంట్, సో మీరు అబ్జర్వ్ చేసేటటువంటి అంశాలు ఏంటి? సోషల్ ఇంపాక్ట్, ఎస్పెషలీ ఏజ్ క్లాసిఫికేషన్. ఎందుకంటే ఏదైనా ఏ క్లాసిఫై చేయడం ఈజీ, ఓకే ఎవరు చూడక్కర్లేదు, ఓన్లీ అడల్ట్స్ కెన్ వాచ్, ఇది ఈజీ డెసిషన్ టు మేక్. బట్ ఒక 16 ఏళ్ల అబ్బాయి అమ్మాయికి వాళ్ళ సైకాలజీలో ఏం ఇంపాక్ట్ అవుతుంది, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కన్సర్న్. ఇప్పుడు ఒక టెండెన్సీ ఉంది, మన అంతా ఓటీటీలో ఉంది కదా మనం కూడా చూపిస్తే ఏమైంది, బట్ అది దట్ ఈస్ నాట్ అ గుడ్ ఆర్గ్యుమెంట్. ది ఆర్గ్యుమెంట్ హ్యాస్ టు బి ఈ ఏజ్కి అప్రోప్రియేటా, దీనివల్ల వాళ్ళ సైకాలజీలో ఏం ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ ఏజ్ వెరీ క్రిటికల్ ఏజ్, 16 to 18. వాళ్ళకి యు ఆర్ ప్రిపేరింగ్ దెమ్ ఫర్ అడల్ట్హుడ్. వాళ్ళు ఎలా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటే వాటికి ఇంపాక్ట్ ఏమవుతుంది, కాన్సిక్వెన్సెస్ ఏమవుతుంది, ఈ మైండ్ సెట్తో కాంటెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే యూ విల్ ప్రిపేర్ దెమ్ ఫర్ ద రాంగ్ థింగ్స్, తర్వాత వాళ్ళు దే విల్ నాట్ బీ ఫంక్షనల్ అడల్ట్. అసలు కరెక్ట్ ఏంటి కాదనే ఒక డిస్కషన్ అనే రావాలి. రైట్ రాంగ్ ఒకటి, నేను తీసుకునే డెసిషన్స్ వల్ల కాన్సిక్వెన్సెస్, దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? అంటే నా ఇష్టం నేను ఏదో చేసుకుంటాను, దట్ ఈస్ వన్ మైండ్ సెట్. బట్ రేపు దాని తర్వాత కాన్సిక్వెన్సెస్, నువ్వు ఆర్ యూ ప్రిపేర్ టు లివ్ విత్ దోస్ కాన్సిక్వెన్సెస్, రైట్? దట్ మెచ్యూరిటీ మనం తీసుకుని రావాలి. అది దట్ ఈస్ వై ది చాయిసెస్ వీ మేక్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ కూడా నడుస్తుంది. సో క్రియేటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఇది ఒక బ్యారియర్స్ లాగా అవుతుంది, వీళ్ళు ఇంకా పూర్తిగా ట్రెడిషనల్లో నుంచి బయటికి రావట్లేదు, మా క్రియేటివిటీని సప్రెస్ చేస్తున్నారనేటటువంటి ఒక విమర్శ కూడా ఉంది. అది న్యాచురల్ టెన్షన్ కదా, బికాస్ క్రియేటివ్ ఆర్టిస్ట్ విల్ ఆల్వేస్ వాంట్ వాళ్ళ క్రియేటివ్ ఫ్రీడమ్ పెరగాలి అని, రెగ్యులేటర్ అంత కంట్రోల్ చేయాలి, న్యాచురల్ టెన్షన్. బట్ ఐఎమ్ కాన్ఫిడెంట్ మన సొసైటీ విల్ ఆల్వేస్ ఫైండ్ దట్ హార్మనీ అండ్ బ్యాలెన్స్, బికాస్ వీ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్. ఐ థింక్ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ తెలుగు సినిమా ఇండస్ట్రీ, వెరీ రెస్పాన్సిబుల్ ఇండస్ట్రీ హిస్టారికలీ. దిస్ ఆర్ చాలా థింగ్స్ టు డిస్కస్ సార్, కాకపోతే మనకున్నటువంటి తక్కువ టైం కాబట్టి. సో మీ ఫ్యూచర్ గోల్స్ సో కంక్లూడ్ చేస్తే, సో హౌ యూ కెన్ కంక్లూడ్ విత్ యువర్ ఫ్యూచర్ గోల్స్? ఐ డోంట్ థింక్ సో మచ్ అబౌట్ ఫ్యూచర్ గోల్స్. ఇప్పుడు ఓ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు మోదీ గారు, ఆ రెస్పాన్సిబిలిటీని ఐఎమ్ ట్రయింగ్ టు ఫుల్ఫిల్ టు ద బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీస్. నేను ప్రైవేట్ సెక్టర్ నుంచి పబ్లిక్ సెక్టర్కి రావడం మెయిన్లీ దేశం కోసం ఏదో ఒకటి చేయాలి. అండ్ ఈ పద్మ అవార్డ్ తర్వాత ఐఎమ్ హోపింగ్ అది మిగతా వాళ్ళకు కూడా అది ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. ఎస్పెషలీ మన టెక్నోక్రాట్స్ చాలామంది సిలికాన్ వ్యాలీలో మిగతా దేశాల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఇండియాకి వచ్చి ఇక్కడ టెక్నాలజీ బిల్డ్ చేయాలి, అది వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ వెంపటి గారు. సో ముఖ్యంగా అనేక విషయాలు మనం తెలుగు వారే ఉండి ఇప్పుడు ఉన్నటువంటి గ్లోబల్ సెక్టార్లో ఏం జరుగుతోంది, లేకుంటే నేషనల్ వైడ్గా ఏం జరుగుతుంది, వేరియస్ ఇండస్ట్రీస్ గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. అండ్ మరిన్ని అవార్డులు, పద్మ లాగే మరిన్ని అవార్డులతోటి మీ ఇది కూడా చెరిష్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ మీ యొక్క వాల్యుబుల్ టైం మాతో స్పేర్ చేసినందుకు వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫర్ పద్మ అవార్డు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండ్ బెస్ట్ విషెస్ టు దూరదర్శన్ హైదరాబాద్. వెరీ హ్యాపీ టు హ్యావ్ కమ్ బ్యాక్ హియర్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్. థ్యాంక్ యూ సార్. రైట్, ఇప్పటిదాకా చూశారు కదండి శశిశేఖర్ వెంపటి. సో మన తెలుగువారు ఈరోజు అనేక విషయాల మీద ఒక సాధికారికంగా ప్రజల యొక్క భవిష్యత్ ఆలోచనలు ఏ రకంగా ఉండాలి, ముఖ్యంగా యువత యొక్క ఆలోచనలు ఏ రకంగా ఉండాలి అనేటువంటి
అనేక విషయాలని మనతో పంచుకున్నారు. సో ఇది ఇవాల్టి మన పద్మాలు కార్యక్రమం. మరొక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. నమస్తే.